కలియుగంలో పాపాలు పెరుగుతాయని, సత్యం తగ్గిపోతుందని, ధర్మం క్షీణిస్తుందని, మనిషి దేహాన్నే ఆత్మగా భావించి సంసార మాయలో చిక్కుకుంటాడని ముందుగానే హెచ్చరించారు. ఇలాంటి ఘోర కలియుగంలో మనిషిని రక్షించే దివ్యమైన మార్గం ఏమిటి? అశ్వమేధ యాగాలు చేయలేని ఈ కాలంలో, వేల తీర్థయాత్రలు చేయలేని ఈ కలియుగంలో, గొప్ప తపస్సులు చేయలేని ఈ కలికాలంలో సాధారణ మానవుడు ముక్తిని ఎలా పొందగలడు? అందుకే మహర్షులు ఒక అద్భుతమైన రహస్యాన్ని వెల్లడించారు. అదే శివపురాణ శ్రవణం. దేవతలు కూడా వినాలని ఆశపడే పురాణము, బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు మొదలైన దేవతల చేత స్తుతించే పురాణము, కలియుగ పాపాలను దహనం చేసే మహా అగ్ని, మోక్ష మార్గాన్ని చూపించే దివ్య జ్యోతే పరమ పవిత్రమైన శివపురాణం. శివపురాణం ఎలా అవతరించింది? వ్యాస మహర్షి ఎందుకు దీనిని సంక్షిప్తం చేశారు? సూత మహర్షి ఎందుకు 27 రోజుల పాటు దీన్ని చెప్పారు? కలియుగంలో శివపురాణ శ్రవణానికి ఎందుకు అంతటి మహిమ లభించింది? శివపురాణం వింటే నిజంగా ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? ఇవన్నీ మనం ఈరోజు భక్తి శ్రద్ధలతో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఆ పరమేశ్వరుడి యొక్క కృప, జగద్గురువుల యొక్క అనుగ్రహము, మహర్షుల యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ దివ్యమైన శివపురాణ మహాకథలోకి మనమందరం అడుగు పెడదాం. ఓం నమ శివాయ. ఋషులు అడిగిన ఈ ప్రశ్నలను విన్న సూత మహర్షి క్షణకాలం పాటు కన్ను మూసుకున్నాడు. తన మనసులో గురువైన వేదవ్యాస మహర్షిని స్మరించాడు. ఎందుకంటే గురువు అనుగ్రహం లేకుండా ధర్మ రహస్యాలను చెప్పడం సాధ్యం కాదు. అత్యంత వినయంతో చేతులు జోడించి శివపురాణ మహిమను వివరించడం ప్రారంభించారు. ఓ మహర్షులారా, మీరు అడిగిన ప్రశ్నలు సాధారణమైనవి కాదు. కలియుగంలో జీవుడు ఎలా రక్షించబడాలి, ఏ మార్గం ద్వారా పాపాల నుండి విముక్తి పొందాలి అనే ప్రశ్నలకు సమాధానమే ఈ శివపురాణం. ఒక ఔషధం శరీరంలోని రోగాలను నయం చేస్తుంది. ఒక మంత్రం మనసును ప్రశాంతత పరుస్తుంది. ఒక గురువు అజ్ఞానాన్ని తొలగిస్తాడు. అలాగే జన్మ జన్మలుగా వెంటాడుతున్న పాపాలను తొలగించగలిగేదే శివపురాణ శ్రవణం. ఎందుకంటే ఈ పురాణం కేవలం కథల సమాహారం కాదు, ఇది శివతత్వానికి సాక్షాత్కార రూపము. సూత మహర్షి ఋషుల వైపు చూస్తూ ఇలా అన్నారు. కలియుగంలో మనుషులు ధర్మాన్ని మర్చిపోతారు, సత్యాన్ని విడిచిపెడతారు. లోభం, మోహం, అసూయ, అహంకారం ఇవన్నీ పెరిగిపోతాయి. అలాంటి సమయంలో శివపురాణమే వారికి దిక్చూచిలా మారిపోతుంది. అంతేకాదు, ఈ శివపురాణం ఎలా పుట్టిందో తెలుసుకుంటే మరింత ఆశ్చర్యం కలుగుతుంది మనందరికీ. సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు స్వయంగా ఒకప్పుడు 1,00,000 శ్లోకాలతో శివపురాణాన్ని రచించారు. మనం ఇప్పుడు వినబోతున్న శివపురాణం మొదట 1,00,000 శ్లోకాలతో విస్తరించి ఉండేది. విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత, వినాయక సంహిత, ఉమా సంహిత, మాతృ సంహిత, ఏకాదశ రుద్ర సంహిత, కైలాస సంహిత, వాయు సంహిత, ధర్మ సంహిత ఇలా 12 సంహితలుగా విభజించబడి ఉండేది. అప్పుడు మాతా పార్వతీదేవి కరుణతో శివుడిని ఇలా అడిగింది. మహాదేవ, కలియుగంలోని మానవుల ఆయుష్ చాలా తక్కువ, వారి మనస్సు చంచలమైనది. ఇంత విస్తారమైన గ్రంథాన్ని వారు ఎలా అధ్యయనం చేస్తారు అని. పార్వతీదేవి మాటల్లోని కరుణను చూసిన పరమేశ్వరుడు వ్యాస మహర్షిని ఆదేశించారు. లోకక్షేమం కోసం దీనిని సంక్షిప్తం చేయమని కోరాడు. అప్పుడు వ్యాస మహర్షి 1,00,000 శ్లోకాల శివపురాణాన్ని 24,000 శ్లోకాలుగా సంక్షిప్తం చేశారు. 12 సంహితలను 7 సంహితలుగా విభజించారు. విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత, శతరుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత, ఉమా సంహిత, కైలాస సంహిత, వాయు సంహిత ఇలా 7 మహారత్నాలను మానవాళికి అందించారు. ఈ శివపురాణంలో శివపార్వతుల దివ్య కళ్యాణం గురించి ఉంటుంది. గణనాథుని అవతార రహస్యం ఉంటుంది. కుమారస్వామి జన్మ మహిమ ఉంటుంది. తారకాసుర సంహారం ఉంటుంది. అంధకాసురుని వినాశనం ఉంటుంది. గజాసుర సంహారం ఉంటుంది. 12 జ్యోతిర్లింగాల ఆవిర్భావ రహస్యాలున్నాయి. భక్తుల ముక్తి పదంలో నడిపించే అనేక ఉపదేశాలు, ఎన్నో కథలు ఉన్నాయి. అందుకే దేవతలు కూడా ఈ పురాణ శ్రవణం కోసం ఎంతగానో ఎదురు చూస్తారని సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెబుతున్నాడు. ఈ భూలోకంలో ఎక్కడ శివపురాణ ప్రవచనం జరుగుతుందో అక్కడ అదృశ్య రూపంలో దేవతలు కూడా వచ్చి కూర్చుంటారు. ఈ మాట విన్న ఋషులందరూ పరమానందంతో నిండిపోయారు. ఎందుకంటే వారు వినబోతున్నది సాధారణ పురాణం కాదని వారికి అప్పుడే అర్థమైంది. స్వయంగా శివకృపగా వారికి లభించిన మహాప్రసాదం అని గ్రహించారు. ఇలా శివపురాణ మహిమను వివరిస్తున్న సూత మహర్షి, ఇప్పుడు శ్రద్ధగా వినండి మహర్షులారా. ఈ జగత్తు సృష్టికి ముందున్న అద్భుతమైనటువంటి రహస్యాన్ని, పరబ్రహ్మ స్వరూపుడైన మహాదేవుని అనంత వైభవాన్ని మీకు వివరిస్తాను అని చెప్పి విద్యేశ్వర సంహితలోని మొదటి అధ్యాయాన్ని ప్రారంభించాడు. సూత మహర్షి మాటలు విన్న ఋషులందరూ మరింత ఏకాగ్రతతో కూర్చున్నారు. వారి మనసులో ఒకే ఒక్క ప్రశ్న, అసలు సృష్టికి ముందు ఏం ఉండేది? మనకు కనిపిస్తున్న ఈ భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, నదులు, దేవతలు, మనుషులు ఇవన్నీ పుట్టక ముందు ఏముండేది? అసలు ఈ సృష్టిని ఎవరు ప్రారంభించారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతూ సూత మహర్షి విద్యేశ్వర సంహితను ప్రారంభించారు.
ఓ మహర్షులారా, ఒకప్పుడు కాలం లేదు, దిక్కులు లేదు, భూమి లేదు, ఆకాశం లేదు, సూర్య చంద్రుడు లేరు, దేవతలు లేరు, బ్రహ్మ లేడు, శ్రీ మహావిష్ణువు కూడా లేడు, పంచభూతాలు లేనే లేవు, పుట్టుక లేదు, మరణం లేదు, పగలు లేదు, రాత్రి లేదు, ఉన్నది ఒక్కటే, అదే పరబ్రహ్మ స్వరూపమైన పరమ శివతత్వము. ఆయనకు ఆది లేదు, అంతము లేదు, జననము లేదు, మరణం లేదు, రూపం లేదు, కానీ సమస్త రూపాలకు మూలం పరమశివుడే. ఆయన కనిపించడు, అన్నింటిలోనూ శివుడు ఉంటాడు. అప్పట్లో ఈ విశ్వమంతా ఒక అపారమైన నిశ్శబ్దంలో లీనమై ఉండేది. ఆ నిశ్శబ్దానికి కూడా సాక్షిగా ఉన్నది శివతత్వమే. మనం సముద్రాన్ని చూస్తే అలలు కనిపిస్తాయి, అలలు వచ్చినా సముద్రం ఉంటుంది, అలలు పోయినా సముద్రం ఉంటుంది. అలాగే ఈ సృష్టి పుట్టిన శివుడు ఉన్నాడు, సృష్టి లయమైన శివుడు ఉంటాడు. అందుకే ఆయనను సనాతనుడు అని కూడా అంటారు. ఆ అనంతమైన శివ సంకల్పం వల్ల ఒక దివ్యమైన చైతన్య శక్తి వెలుగులోకి వచ్చింది. ఆ శక్తినే ఆది పరాశక్తి. శివుడు మరియు శక్తి ఈ రెండు వేర్వేరు కానే కావు. అగ్ని నుంచి వేడిని ఎలా విడదీయలేమో, సూర్యుని నుంచి కాంతిని ఎలా విడదీయలేమో, అలాగే శివుడి నుంచి శక్తిని వేరు చేయలేమో. ఈ శివశక్తుల సంకల్పం వల్ల సృష్టి ప్రారంభం కావాలని నిర్ణయమైంది. అప్పుడు మొదటగా ఒక దివ్యమైన ప్రకాశం ప్రత్యక్షమైంది. అది కోట్లాది సూర్యకాంతిని మించిపోయిన దివ్య జ్యోతి. ఆ జ్యోతికి ఆది లేదు, అంతము లేదు. పైకి చూస్తే అంతం కనిపించదు, కిందికి చూసినా అంతం కనిపించదు. అపారమైన అగ్నిస్తంభంలా అది వెలుగుతూనే భగభగ మండుతూ ఉంది. ఆ జ్యోతి ఏమిటో తెలుసా? అదే జ్యోతిర్లింగ స్వరూపమైన పరమశివుని అనంత తేజస్సు. అదే శివతత్వం యొక్క మొదటి ప్రత్యక్ష రూపము. అందుకే శివుడిని లింగ రూపంలో ఆరాధిస్తారు. ఎందుకంటే శివలింగం అంటే అది ఆది అంతాలు లేని పరబ్రహ్మ స్వరూపము. అది కేవలం రాయి కాదు, అది కేవలం విగ్రహం కాదు, అది అనంతానికి ప్రతీక. ఆ సమయంలో ఆ దివ్య జ్యోతి మధ్య నుండి సృష్టి కార్యం కోసం శ్రీ మహావిష్ణువు అవతరించారు. ఆయన యోగ నిద్రలో లీనమై ఉండగా ఆయన నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు సృష్టి ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. కానీ బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుకి ఇద్దరికీ ఒక సందేహం కలిగింది. మనలో గొప్పవారు ఎవరు? అక్కడ నుంచే ఒక అద్భుతమైన సంఘటన జరగబోతుంది. పరమేశ్వరుడు తన అనంత జ్యోతి స్వరూపాన్ని వారికి ఎలా దర్శింపజేశాడు? బ్రహ్మ విష్ణువుల గర్వాన్ని ఎలా తొలగించాడు శివుడు? జ్యోతిర్లింగ మహిమ ఎలా వెలుగులోకి వచ్చింది? ఈ అద్భుతమైన ఘట్టాన్ని ఇంకా వివరంగా తర్వాత వీడియోలో తెలుసుకుందాము. ఆ తర్వాత మహర్షులందరూ సూత మహర్షిని చూసి మరలా ఇలా ప్రశ్నించారు. ఓ మహాత్మా, ఈ కలియుగం ఎంత భయంకరమైనదో మేము వింటున్నాము. మానవులు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అధర్మం వైపు పరుగులు తీస్తున్నారు. నిజాయితీ కంటే మోసం ఎక్కువైపోతుంది, సత్యం కంటే అసత్యం ప్రబలిపోతుంది. ఇలాంటి కాలంలో మానవులకు రక్షణ ఏమిటి? పాపాల నుండి బయటపడే మార్గం ఏమిటి? అప్పుడు సూత మహర్షి చిరునవ్వుతో ఋషుల వైపు చూస్తూ ఇలా అన్నాడు. ఓ మహర్షులారా, మీరు చెప్పింది అక్షర సత్యము. కలియుగంలో మానవుడు ఇతరుల దోషాలను వెతకడంలో ముందుంటాడు, తనలోని దోషాలను సరిచేసుకోవడంలో వెనకబడిపోతాడు. ఇతరుల సంపద మీద ఆశపడతాడు, ఇతరుల విజయాన్ని చూసి అసూయ పడతాడు, ఇతరుల పరువు తీసేందుకు ప్రయత్నిస్తాడు. కానీ తన ఆత్మను తెలుసుకోవడానికి మాత్రం ఒక్క క్షణం కూడా కేటాయించాడు. అంతేకాదు, శరీరమే నేను అని భావిస్తాడు. ఈ దేహం కోసం ఎన్నో పాపాలు చేస్తాడు. కానీ దేహం నశించిన తర్వాత కూడా తనతో పాటు వచ్చేది ఆత్మ మాత్రమే అనే సత్యాన్ని మర్చిపోతాడు. మనము కూడా ఒకసారి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. కలియుగంలో కొందరు స్త్రీలను గౌరవించరు, తల్లిదండ్రులను భారంగా భావిస్తారు, ధనమే సర్వస్వమని అనుకుంటారు. కానీ వారు తెలుసుకోవాల్సింది ఒక్కటే: స్త్రీ కన్నీరు పడిన ఇంటికి శాంతి ఉండదు, తల్లిదండ్రుల హృదయాన్ని నొప్పించిన వాడికి శుభం అనేది కలగదు, పరద్రవ్యం అపహరించిన వాడికి సంపద నిలబడదు. అందుకే ధర్మశాస్త్రాలు ఎప్పుడూ ఒకే మాట చెబుతున్నాయి: తల్లిదండ్రులను గౌరవించండి, స్త్రీలను గౌరవించండి, ఇతరుల సంపదపై ఆశ పడకండి, ఇతరులపై నిందలు వేయకండి. ఇదే నిజమైన ధర్మం. అంతలో మహర్షులు సూత మహర్షిని మరొక సందేహాన్ని అడిగారు. మహాత్మా, కలియుగంలో నాస్తికులు ఎక్కువైపోతారని విన్నాము. దేవుణ్ణి, వేదాలను, గోవులను కూడా అవమానించేవారు పెరుగుతారని విన్నాము. అప్పుడు సూతుడు గంభీరంగా సమాధానం చెప్పాడు. గోవు సాధారణ జంతువు కాదు, దేవతల నివాసం గోవు. ఋషులు గోవును పూజించారు, శ్రీరామచంద్రుడు గోవును గౌరవించాడు, శ్రీకృష్ణుడు గోవులను కాపాడాడు. వేదాలు గోవు యొక్క మహిమను గానం చేస్తున్నాయి. అటువంటి గోవును కేవలం పశువుగా మాత్రమే చూసేవారు వేద సత్యాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖులు. చదువుకున్న ప్రతివాడు జ్ఞాని కాదు. చదువును ధర్మ రక్షణకు ఉపయోగించేవాడే జ్ఞాని. చదువును అధర్మానికి ఉపయోగించేవాడు నీచుడు, చదువుకున్న మూర్ఖుడు అవుతాడు. అటువంటి వారిని చూసి సరస్వతీదేవి కూడా బాధపడుతుందని మహర్షి చెప్పారు. ఆ తర్వాత సూత మహర్షి శివపురాణ మహిమను ఇంకా గొప్పగా వివరించడం ప్రారంభించారు. ఈ శివపురాణం వినడం వలన వేలాది యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది, అనేక తీర్థయాత్రలు చేసిన ఫలితం లభిస్తుంది, కోట్ల దానాలు చేసిన ఫలితం లభిస్తుంది. కేవలం శ్రద్ధతో శివపురాణం వింటే చాలు, జన్మలు తరించిపోతాయి. మీరే ఆలోచించండి. మనం చెయ్యలేని యజ్ఞాల ఫలితము, మనం వెళ్ళలేని తీర్థయాత్రల ఫలితము, మనం ఇవ్వలేని దానాల ఫలితం కేవలం శివుడి కథ శ్రవణం ద్వారా లభిస్తుంది. చతుర్దశి రోజున శివపురాణం విని
ఆ రాత్రి శివనామ స్మరణతో జాగరణ చేసినవాడు తన బరువుతో సమానమైన బంగారాన్ని కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో దానం చేసినంత పుణ్యాన్ని పొందుతాడు. ఎంత అద్భుతమైన వరమో చూడండి. ఈ శివపురాణం వింటున్న రోజుల్లో మారేడు చెట్టు, మర్రి చెట్టు చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేస్తే అనేక పాపాలు నశిస్తాయని సూత మహర్షి వివరించారు. అలా మహర్షులందరూ ఆశ్చర్యంతో సూతుని వైపు చూస్తూ శివపురాణం వింటున్నారు. ఓం నమ శివాయ. మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. తద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హరే కృష్ణ. ఓం నమ శివాయ.